The Lord showed me ఈ రాత్రికాల సమయంలో కూడా that not one of your prayers will fall on the ground. మీలో ఏ ఒక్కరి ప్రార్థన కూడా వృధాగా నేలకు పడిపోదు. In Luke chapter 21 and verse 7, లూకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో Jesus said, యేసు ఏం చెప్పారంటే, not a hair of yours will fall on the ground. మీ తల వెంట్రుకలలో ఒక్కటి అయినను నేలకు పడిపోదు అని చెప్పారు. Not one of your hair will fall on the ground. మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల పడిపోదు. In 1 Corinthians 11 and verse 5, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 5వ the వచనంలో Bible says hair is a woman's glory. బైబిల్ ఏం చెప్తుందంటే తల వెంట్రుకలు స్త్రీకి మహిమ అయ్యున్నవి. So God says your glory shall never fall on the ground. కనుక దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే మీ మహిమ ఎప్పటికీ కూడా నేలకు పడిపోదు అని తెలియజేస్తున్నాడు. I will fill you with my glory. నేను మిమ్మును నా మహిమ చేత నింపెదను. And you will remain with my glory all your life. మీ జీవితాంతం మీరు నా మహిమతో నిలిచి ఉందురు. In Isaiah 62 and verse 3, the Bible says, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తోంది అంటే, you are God's glory. మీరు దేవుని మహిమయ్యున్నారు. You are God's glory. మీరు దేవుని మహిమయ్యున్నారు. Will you all say, I am God's glory? మీరందరూ చెప్తారా, నేను దేవుని మహిమనై ఉన్నాను. Only through you God gets the glory. మీ ద్వారా మాత్రమే దేవుడు మహిమను పొందుకోనయ్యున్నారు. God is shining with glory only through you and me. దేవుడు మీ ద్వారా నా ద్వారా మాత్రమే మహిమ చేత ప్రకాశిస్తున్నారు. Only when you shine, when I shine, God gets the glory. మీరు నేను ప్రకాశించినప్పుడు మాత్రమే దేవుడు మహిమను పొందుకుంటారు. When people see you shining and you following God, everybody will say, he is God's child. He is shining. God should be full of glory. మీరు మహిమ చేత నిండి ఉన్నప్పుడు, మీరు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని చూచిన వారందరూ కూడా మీ యొక్క ప్రకాశమును బట్టి దేవుడు మహిమగలవాడని భావిస్తారు. God has created you wonderfully and fearfully so that you can exhibit the glory of God. మీరు దేవుని యొక్క మహిమను ప్రతిబింబించు నిమిత్తమై దేవుడు మిమ్మల్ని అత్యంత జాగ్రత్తతో శ్రద్ధగా సృజించి ఉన్నారు. Today you may say, ఈ రోజున మీరు అనుకోవచ్చును, oh my life is dull. అయ్యో నా జీవితం చాలా భారంగా ఉంది. My life is full of darkness. నా జీవితం అంధకారముతో ఉన్నది. Full of pain. నొప్పితో ఉన్నది. Full of curses. పూర్తిగా శాపాలతో ఉన్నది. I am not able to do anything. నేనేమీ చేయలేకపోతున్నాను. But God says, కానీ దేవుడు అంటున్నారు, my child, నా బిడ్డలారా, I have created you to shine for my glory. నా మహిమ కోసం ప్రకాశించు నిమిత్తమే నిన్ను సృజించి ఉన్నాను. I have created you to shine for my glory. నా మహిమ కోసం ప్రకాశించుటకే నిన్ను సృజించి ఉన్నాను. So కనుక I will never make you lose my glory. నేను ఎప్పటికీ కూడా మీరు నా మహిమను కోల్పోయేలా చేయను. You will be full of my glory. మీరు నా మహిమ చేత నింపబడి ఉంటారు. Tonight God is going to fill you totally 100% with his glory. ఈ రోజున దేవుడు మిమ్మల్ని 100% పూర్తిగా తన మహిమ చేత నింపనయ్యున్నాడు. Always say, ఎల్లప్పుడూ చెప్పండి, oh Lord, when I shine you get the glory. ఓ ప్రభువా, నేను ప్రకాశించినప్పుడు మీకు మహిమ చెందుతుంది. You will keep me shining and shining and shining. మీరు నన్ను ప్రకాశించుచు ఉండేలా చేయనయ్యున్నారు. How many of you say you are God's children? మీలో ఎంతమంది నేను దేవుని బిడ్డను అన్నట్లుగా చెప్పుకోగలరండి? Wonderful. అద్భుతమండి. You're all so sure that you are God's children. మీరందరూ కూడా మేము దేవుని బిడ్డలనే గొప్ప నిశ్చయతతో ఉండి ఉన్నారు. That's why you say, అందుచేతనే మీరు అనుకుంటున్నారు, I have been destined by God to shine for his glory. నేను దేవుని యొక్క మహిమ చేత ప్రకాశించుచూ ఉండి నిమిత్తం దేవుని చేత ముందుగా ఎంపిక చేయబడ్డాను. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Do you believe that? మీరు నమ్ముతున్నారా? You're going to shine for God's glory. మీరు దేవుని మహిమ కొరకే ప్రకాశించనయ్యున్నారు. God's shining glory is going to shine upon you from today. ఈ రోజు మొదలుకొని దేవుని మహిమవంతమైన ప్రకాశం మీ మీద ప్రకాశించనయ్యున్నది. So God says, కనుక దేవుడు అంటున్నారు, not one of your hair, one of your glory shall fall on the ground. మీ తల వెంట్రుకలలో ఒక్కటి అయినను మహిమలో ఒక్కటైనను క్రింద పడిపోదు. Psalm 139 and verse 14. 139వ కీర్తన 14వ వచనంలో He says, I have wonderfully made you. ఆయన అంటున్నాడు, నేను నిన్ను అద్భుతంగా సృజించి I ఉన్నాను. have fearfully created you, my child. నా బిడ్డలారా, ఎంతో జాగ్రత్తతో నేను మిమ్మును సృజించి ఉన్నాను. To carry my glory. నా మహిమను మోయ నిమిత్తమే. To carry my glory. నా మహిమను మోయ To నిమిత్తమే. carry my glory. నా మహిమను మోయ Shall నిమిత్తమే. we say it once again? మరొక పర్యాయం మనమందరం చెప్దామా? I am carrying God's glory. నేను దేవుని యొక్క మహిమను మోయుచున్నాను.
Amen. ఆమేన్. And the Bible says, బైబిల్ ఏం చెప్తోంది అంటే God has numbered every hair. దేవుడు తల వెంట్రుకలలో ప్రతి ఒక్క దానిని లెక్కించి ఉన్నారు. Matthew 10:30. మత్తయి సువార్త 10:30. That's why he takes care of every hair and never lets them fall on the ground. అందుచేత ప్రతి వెంట్రుక గురించి ఆయన జాగ్రత్త తీసుకుని కింద పడిపోకుండా చూడగలిగిన వాడై ఉన్నారు. Look at the stars. నక్షత్రములను చూడండి. If you read Genesis 1:16, ఆదికాండము 1:16 మీరు the Bible చదివినట్లయితే says God created the stars. బైబిల్ చెప్తుంది దేవుడు తారలను సృజించి ఉన్నారు. And in Job 9:9, యోబు 9:9 వచనంలో God placed the stars in different constellations in the sky, in the heavens. దేవుడు ఆకాశమందు విశ్వములో నక్షత్రములను వివిధ విధానములలో నియమించి ఉన్నారు. And in Psalm 147 and verse 4, 147వ కీర్తన 4వ వచనంలో 1 Corinthians 15 and verse 41, మొదటి కొరింథీ పత్రిక 15:41లో Isaiah 40 and verse 26, యెషయా 40:26వ వచనంలో Jeremiah 31:35. ఇర్మియా 31:35వ In వచనంలో all these verses the Bible says, ఈ వచనములన్నిటిలో బైబిల్ ఏం చెప్తుందంటే God has given a unique glory for every star, దేవుడు ప్రతి నక్షత్రమునకు విభిన్నమైన మహిమను a అనుగ్రహించారు. unique size to every star. ప్రతి నక్షత్రానికి విభిన్నమైన పరిమాణాన్ని God ఇచ్చారు. has placed each star in a unique place దేవుడు ప్రతి నక్షత్రాన్ని ప్రత్యేకమైన స్థానమందు స్థిరపరిచి ఉంచారు. and has a purpose for every star. ప్రతి నక్షత్రమునకు ఒక ఉద్దేశమును ఆయన నియమించి ఉన్నారు. Greatly, మహా గొప్పగా He has a name for every star. ప్రతి నక్షత్రమునకు ఆయన నామకరణము కూడా చేసి ఉన్నారు. And every day He calls each star by their name. ప్రతి రోజు కూడా ప్రతి నక్షత్రమును ఆయన వాటి పేరును పెట్టి పిలుచువాడై ఉన్నారు. Yes, there are millions of stars. అవునండి, లక్షలాది నక్షత్రములుండి ఉన్నాయి. But God calls them by their name every day. ప్రతి రోజు దేవుడు వాటి యొక్క పేరును పెట్టి వాటిని పిలుచువాడై ఉన్నాడు. And none of them are missing. వాటిలో ఏదియు తప్పిపోదు. None of them are missing. ఏదియు తప్పిపోదు. None of the stars are missing. ఏ నక్షత్రము తప్పిపోదు. God makes sure that no star is missing. ఏ నక్షత్రము తప్పిపోకుండా దేవుడు జాగ్రత్త If వహిస్తున్నారు. He can do that for the stars, will He not do it for you and me? ఆయన నక్షత్రములకు అలాగున చేయగలిగితే నీకును నాకును అలాగున చేయలేరా? He calls you by your name every day. ఆయన ప్రతి రోజు మిమ్మును మీ పేరు పెట్టి పిలుచుచూ ఉన్నారు. And He will make sure that none of you are missing. మీలో ఎవ్వరు తప్పిపోకుండా ఆయన నిశ్చయపరచుకునేవాడై ఉన్నారు. None of you are missing. మీలో ఎవ్వరు తప్పిపోరు. None of you are missing. మీలో ఎవ్వరు తప్పిపోరు. Maybe you say today, ఒకవేళ ఈ రోజున మీరు అనుకోవచ్చును, nobody thinks about me. నా గురించి ఎవ్వరూ యోచించరు, I'm so lonely. నేను చాలా ఒంటరిగా ఉన్నాను, There is nobody visiting me. నన్ను ఎవరు సందర్శించేవారు లేరు, Nobody cares for me. నా గురించి ఎవరూ పట్టించుకోరు, There is nobody to help me. నాకు సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు. My friend, నా స్నేహితులారా, there's somebody thinking about you. మీ గురించి యోచించుచున్న వాడొకడున్నాడు. That's the Lord Jesus Christ. అది ఏ ప్రభువైన యేసు. That's the Lord Jesus Christ. అది ఏ ప్రభువైన యేసు. He knows you by your name. ఆయన మీ పేరును బట్టి మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. That's what you have been seeing night after night. ప్రతి రాత్రి మీరు దానినే ఇక్కడ చూచుచూ ఉన్నారు. Though there are thousands of you, ఇక్కడ వేల మంది ప్రజలుగా మీరు ఉండి He ఉన్నప్పటికీ is able to call people by their names. ఆయన ప్రజలను వారి పేరు పెట్టి పిలుచడాన్ని మీరు చూస్తున్నారు. Mention their prayers. వారి ప్రార్థనలు తెలియచేస్తున్నారు. Mention their problems. వారి సమస్యలు తెలియచేయడం చూస్తున్నారు. And bless them. వారిని ఆశీర్వదిస్తున్నారు. Yes, there are thousands of you whose names Jesus has not called from this platform, but yet He has done miracles for you. అవునండి, ఈ వేదిక మీద నుంచి యేసు మీలో అనేక వేల మందిని పేరు పెట్టి పిలవకపోయినప్పటికీ అద్భుతములను ఆయన మీకోసం జరిగించి ఉన్నారు. You can have the voice of God. దేవుని యొక్క స్వరమును మీరు కూడా కలిగి ఉండవచ్చును. Not one of you will fall from the position God has placed you in this world. దేవుడి ఈ లోకంలో మిమ్మును నియమించిన స్థాయి నుంచి మీలో ఏ ఒక్కరు కూడా క్రింద పడిపోవడం జరగదు. Not one of you will fall in sorrow. ఒక్కరు కూడా విచారములో పడిపోరు. Not one of you will fall in darkness. ఒక్కరు కూడా అంధకారములోకి పడిపోరు. Not one of you will be missing. ఒక్కరు కూడా ఏమాత్రము తప్పిపోరు. You will always be shining as God's star. మీరెల్లప్పుడు దేవుని యొక్క నక్షత్రములుగా ప్రకాశిస్తూ ఉంటారు. Amen. Amen. You will always be shining as God's star. మీరెల్లప్పుడు దేవుని నక్షత్రములుగా ప్రకాశించుచూ ఉండేదరు. Come on, shout saying, I am God's star. ఇప్పుడే గంభీరంగా కేక వేస్తూ అందరూ కలిసి చెప్పండి, నేను దేవుని నక్షత్రమునై ఉన్నాను.
Amen. ఆమేన్. You are God's star. మీరు దేవునికి నక్షత్రమై ఉన్నారు. You are God's glory. మీరు దేవుని మహిమై ఉన్నారు. Only through you God's light can come into the world. మీ ద్వారా మాత్రమే దేవుని యొక్క వెలుగు ఈ లోకములోనికి రాగలదు. Only through you the world will see how God is shining. మీ ద్వారా మాత్రమే దేవుడు ఎలాగున ప్రకాశించుచూ ఉన్నారో ఈ లోకము ఆ రీతిగా చూడగలదు. That's why David says అందుచేతనే దావీదు అంటారు in Psalm 16 and verse 8, 16వ కీర్తన 8వ వచనంలో, I have kept the Lord always before me. నేను ప్రభువును ఎల్ల వేళలా నా ముందుగా ఉంచుకొని ఉన్నాను. I have kept the one who makes me shine with his glory always before me. తన మహిమ చేత నిత్యము నన్ను ప్రకాశింపచేయువానిని నా ఎదురుగా నేను ఉంచుకొని ఉన్నాను. Because he is on my right hand ఆయన నా side, కుడి పార్శ్వమునందున్నాడు గనుక I will not be shaken. నేను కదలింపబడను. I will not be missing. నేను తప్పిపోను. I will not fall. నేను పడిపోను. The one who makes me shine, the Almighty God, is on my right side. నన్ను ప్రకాశింపచేయు సర్వశక్తి గల దేవుడు నా కుడి పార్శ్వమందు ఉండియున్నాడు. I am always going to keep him before me. నేను ఎల్లప్పుడూ ఆయన నా ఎదురుగా ఉంచుకొని ఉన్నాను. That's the prayer we are going to pray tonight. అటువంటి ప్రార్థన ఈ రాత్రి మనము And చేయనయ్యున్నాము. the day will come ఒక రోజు వస్తోంది when we'll go to heaven and see him. మనం పరలోకానికి వెళ్ళి ఆయన చూడబోతూ ఉన్నప్పుడు In Matthew 24:21 he will say, "Well done, my good and faithful servant." మత్తయి సువార్త 24:27 ప్రకారం ఆయన అంటారు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. Enter into the joy of your master. మీ యొక్క యజమాని ఆనందములో ప్రవేశించండి. You have been shining and shining and shining in the world. మీరు ఈ లోకములో ఎంతగానో ప్రకాశిస్తూ ఉండి ఉన్నారు. Now come and enjoy the goodness of your master. ఇప్పుడు వచ్చి మీ యజమాని యొక్క మంచితనమును The ఆనందించండి. joy of your master. మీ యొక్క యజమాని సంతోషములో పాలు Let పొందండి. not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. The light of the world, Jesus Christ, is coming with you to make you shine all your life. లోకమునకు వెలుగైన యేసు మీ జీవితాంతం మీరు ప్రకాశించేలా చేయి నిమిత్తం మీతో కూడా వస్తూ ఉన్నారు. Don't be discouraged. నిరుత్సాహపడిపోకండి. Don't be discouraged. నిరుత్సాహపడకండి. As God makes you shine as a star every day, ప్రతిరోజు కూడా దేవుడు మిమ్మల్ని తన నక్షత్రముగా ప్రకాశింప చేయుచు ఉన్నప్పుడు the first thing you must remember, మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం God will ఏమిటి never allow అంటే, even one prayer of yours to fall on the ground. మీలో ఒక్క ప్రార్థన కూడా ఆయన నేలపడిపోనివ్వరు. Every prayer he will answer when you are shining for God. మీరు దేవుని కోసమే ప్రకాశిస్తున్నప్పుడు మీలో ప్రతి ఒక్కరి ప్రార్థనకు ఆయన జవాబిస్తారు. Every prayer of yours is numbered by God. మీలో ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుని చేత లెక్కించబడుతూ ఉంటుంది. Isaiah 65 and verse 2 says, యెషయా 65:2 ఏం చెప్తుందంటే, O Lord who hears prayers, ప్రార్థన ఆలకించువాడా, unto you all flesh will come. సర్వ శరీరులు నీ యొద్దకు And వచ్చెదరు. God says, దేవుడు సెలవిస్తున్నారు, my children, you are shining for me. నా బిడ్డలారా మీరు నా కోసం ప్రకాశిస్తూ So ఉన్నారు. before you call, I will answer. కనుక మీరు పిలవక మునుపే నేను మీకు జవాబు అనుగ్రహించాను. Isaiah 65:3-24 says so. యెషయా 65:23-24 వచనాలు ఆ రీతిగా తెలియజేస్తున్నాయి. Before you call, I will answer. మీరు నాకు మొర్ర పెట్టక మునుపే నేను మీకు And జవాబిచ్చేదను. in John 14:13 and 14, యోహాను సువార్త 14:13-14 వచనాల్లో Jesus says, ask anything in my name and I will do it. యేసు సెలవిస్తున్నారు, నా నామములో ఏదైనా అడగండి నేను దాన్ని జరిగిస్తాను. You know why Jesus will answer your prayers? యేసు మీ ప్రార్థనకు ఎందుకు జవాబిస్తారో మీకు తెలుసా? Because he knows what it is to cry saying, my God, why have you forsaken me? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నట్టుగా కేక వేసే బాధ అనేది ఎలా ఉంటుందో ఆయన ఎరిగి ఉన్నారు గనుక Jesus cried on the cross యేసు సిలువలో మొర్ర పెట్టి ఉన్నారు. to know your agony. మీ ఆవేదన ఎరిగి ఉండు When your నిమిత్తమే prayers are not answered. మీ ప్రార్థనలకు జవాబు రానప్పుడు, But when you bring Jesus into your heart, కానీ మీరు యేసుని మీ హృదయంలోకి తీసుకుని వచ్చి when ఉన్నప్పుడు, you pray, మీరు you ప్రార్థించినప్పుడు, need not shout, my God, why have you not answered? నా దేవా నీవెందుకు జవాబు ఇవ్వలేదని కేక వేసే పరిస్థితుల్లో మనం ఉండము. Before you call, he will answer. మీరు మొర్ర పెట్టడానికి మునిపే ఆయన మీకు జవాబు అనుగ్రహిస్తారు. Because you are shining with the glory of Jesus. ఎందుకనగా మీరు యేసు మహిమ చేత ప్రకాశించుచూ ఉన్నారు. And for you to pray, మీరు ప్రార్థించు నిమిత్తమై God gives you the heavenly language. దేవుడు మీకు పరసంబంధమైన భాషను In అనుగ్రహిస్తారు. Mark 16:17, Jesus said, మార్కు సువార్త 16:17లో యేసు ఏం you will చెప్పారంటే, speak in new tongues when you believe me.
మీరు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు క్రొత్త భాష మాట్లాడెదరు. In Zephaniah 3:9 he says, జెఫనియా 3:9 ఆయన ఏం I చెప్పారంటే, will give you a pure language. నేను మీకు పవిత్రమైన భాషనిచ్చేదను. Yes, God gives you the heavenly language. అవును, దేవుడు మీకు పర సంబంధమైన భాషను You అనుగ్రహిస్తారు. begin to speak in new tongues given by God. దేవుని చేత అనుగ్రహించబడ్డ క్రొత్త భాషలతో మీరు You మాట్లాడగలుగుతారు. will pray new tongues. మీరు క్రొత్త భాషలతో ప్రార్థన When you చేస్తారు. pray in your language, మీరు మీ భాషలో ప్రార్థించినప్పుడు, you will say, why God, why did you forsake me? దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు, ఎందుకు అన్నట్టుగా But when ఉంటారు. God gives you his language, కానీ దేవుడు తన భాషను మీకు you'll అనుగ్రహించినప్పుడు be praying God's prayers, God's blessings through your own tongue. మీరు మీ సొంత భాషలోనే దైవ భాషతో కూడా దైవ ఆశీర్వాదాలు ప్రార్థిస్తారు. You yourself will be praying God's blessings upon yourself. మీరే స్వయంగా దైవాశీర్వాదాలు మీ మీదకు ప్రార్థన చేస్తారు. That's why God gives you his tongues. అందుచేతనే దేవుడు తన భాషను మీకు అనుగ్రహిస్తారు. When the Holy Spirit fills you tonight, పరిశుద్ధాత్ముడి రాత్రి మీ ముందు నింపినప్పుడు, as he makes you speak in heavenly tongues, పర సంబంధమైన భాషలతో మీరు మాట్లాడేలా you'll చేసినప్పుడు be speaking in the language of God. మీరు దేవుని భాషలతో మాట్లాడుతూ ఉంటారు. Isaiah 28:11 says so. యెషయా 28:11 ఆ రీతిగా చెప్తోంది. God speaks to his people through unknown tongues and stammering lips. దేవుడు నత్తివాని పెదవుల ద్వారాను తెలియబడని భాష ద్వారాను తన ప్రజలతో మాట్లాడువాడు అయ్యున్నారు. And when you speak the language of God through the new tongues, మీరు క్రొత్త భాష ద్వారా దేవుని యొక్క భాషలో మాట్లాడుతూ ఉండి ఉన్నప్పుడు God will be speaking his plans for your life. దేవుడు మీ జీవితానికి సంబంధించిన తన ప్రణాళికలు మీ ద్వారా మాట్లాడతారు. And every plan of God will start coming to you as you speak it through the new tongues God gives you. దేవుడు మీకు ఇచ్చిన నూతనమైన భాష ద్వారా మీరు దేవుని ప్రణాళికలను మాట్లాడినప్పుడు అవన్నీ కూడా మీ జీవితంలోనికి వచ్చేస్తాయి. And secondly, when you speak in new tongues, రెండవదిగా మీరు క్రొత్త భాషతో you మాట్లాడినప్పుడు will speak the language of Jesus. మీరు యేసు యొక్క భాష మాట్లాడతారు. Hebrews 7:25, హెబ్రీ 7:25 వచనం, Romans 8:34. రోమా 8:34 వచనం. Jesus is interceding for you. యేసు మీ కొరకై విజ్ఞాపనము చేయుచు ఉన్నారు. Hebrews 12:24. హెబ్రీ 12:24. The blood of Jesus is interceding for you. యేసు రక్తం మీ కొరకై విజ్ఞాపనము చేయుచు Saying, ఉన్నది. oh God, ఏమంటుందంటే, ఓ you దేవా, have all these blessings planned for your daughter. నీ కుమార్తె కోసం ఈ ఆశీర్వాదాలన్నీ ప్రణాళిక చేసి ఉన్నావు. Remember, I have shed my blood. నేను రక్తమును చిందించాను, జ్ఞాపకం I have చేసుకోండి. made a sacrifice. నేను త్యాగము చేసి Give ఉన్నాను. this blessing to your son. ఈ ఆశీర్వాదాన్ని మీ కుమారుడికి Give this అనుగ్రహించండి. blessing to your daughter. ఈ ఆశీర్వాదాన్ని మీ కుమార్తెకు You will అనుగ్రహించండి. speak the language of Jesus through your own tongue as Jesus will intercede through your tongue. యేసు మీ భాష ద్వారా మీ కొరకై విజ్ఞాపనము చేయుచు ఉండగా అట్టి భాష ద్వారా మీరే స్వయంగా ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. Thirdly, the language of the Holy Spirit. మూడవదిగా పరిశుద్ధాత్ముని యొక్క భాష. In Romans 8:26, రోమా 8:26 he వచనం, groans within you and prays. ఆయన మీలో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థిస్తారు. Many times you are not able to carry your sorrow to God. You don't know what to pray. అనేక పర్యాయాలు మీ భారమును దేవుని యొద్దకు మోసుకుని తీసుకుని విడలేక ఏమని ప్రార్థన చేయాలో ఎరుగకు ఉంటారు. But the Holy Spirit helps you in the weakness. కానీ పరిశుద్ధాత్ముడు మీ బలహీనతల్లో సహాయం చేస్తారు. The Holy Spirit knows the mind of God. పరిశుద్ధాత్ముడు దేవుని మనస్సును ఎరిగి ఉన్నారు. He will pray in you and through you to God through his tongues, groaning and telling God, this is your will for your son. Give it to him, give it to her. ఆయన మీలో నుండి మీ భాష ద్వారా, ఇదిగో ప్రభువా, ఇది నీ కుమారుని కొరకైన కుమార్తె కొరకైన ప్రణాళిక, దానిని వారికి ఇవ్వండి అని మూలుగులతో ప్రార్థన చేస్తారు. And he will give you the tongues of angels also. దేవుని దూతల భాషను కూడా ఆయన మీకు అనుగ్రహిస్తారు. 1 Corinthians 13 and verse 1. మొదటి కొరింథీ 13:1. Yes, the angels have a language. అవును, దూతలకు భాష ఉన్నది. God will give it to you. దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తారు. When I had to take a decision as to what to do after my degree, నా డిగ్రీ తర్వాత నేనేం చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు my father fasted and prayed. మా తండ్రి గారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. God sent an angel to him దేవుడు ఒక దూతను ఆయన యొద్దకు పంపించారు. and said, Paul will do his MBA now. పాల్ ఇప్పుడు MBA చేస్తారు అని తెలియచేశారు. Then he will finish his PhD. ఆ తర్వాత PhD పూర్తి చేసుకుంటాడు. And these are the things which will happen in his life. ఇవి ఆయన జీవితంలో జరగబోతున్న కార్యములని చెప్పారు. I will take him around the world. నేను అతన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్తాను. And I did my MBA. నేను నా విధంగా MBA I చేశాను. was selected out of 40,000 students for the 40 seats that the university had. 40,000 మందిలో
యూనివర్సిటీలో ఉన్న 40 సీట్లలో నేను ఒకనిగా ఎంపికయ్యాను. God made me finish my PhD in advertising at the age of 26. 26 సంవత్సరాల వయసుకి అడ్వర్టైజింగ్ లో PhD పూర్తి చేసుకునేలా దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చారు. God did it. దేవుడు దానిని జరిగించారు. God sent the answer through the angel of God. దేవుడు దేవుని దూత ద్వారా జవాబును పంపించారు. Tonight when the Holy Spirit fills you, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీ ముందు నింపినప్పుడు, when you pray, మీరు ప్రార్థించినప్పుడు, God will make you pray in the language of angels. దూతల భాషలో మీరు ప్రార్థించేలా దేవుడు చేయనయ్యున్నారు. And the angel will bring an answer to your prayer from heaven. పరలోకము నుంచి దూతలు మీ ప్రార్థనకు జవాబును తీసుకుని వస్తారు. As he brought it to Daniel. దానియేలు యొద్దకు తీసుకుని In వచ్చినట్లుగా Daniel 9:23. దానియేలు 9:23లో God will send an angel for you. దేవుడు మీ కొరకై దూతను పంపిస్తారు. Tonight you are not going back alone. ఈ రాత్రి మీరు ఒంటరిగా తిరిగి వెళ్ళడం లేదు. God's angel is going to come with you. దేవుని దూత మీతో కూడా రానయ్యున్నారు. Amen. ఆమేన్. The angel will bring the answers from the throne of God. దూతలు దేవుని సింహాసనం యొద్ద నుంచి జవాబులను తీసుకుని వస్తారు. Because the angel whom God has destined for you is seeing the face of God every day for you. ఎందుకనగా మీ కోసం దేవుని చేత నియమించబడ్డ దూత మీ కొరకై ప్రతిరోజు కూడా దేవుని యొక్క ముఖారవిందాన్ని కనిపెట్టుచూ ఉన్నారు. Matthew 18:10. మత్తయి సువార్త 18:10. And next, the language of heaven. ఆ తరువాత పరసంబంధమైన భాష. There is a language in heaven. పరలోకములో ఒక భాష ఉన్నది. 2 Corinthians 12:1. 2 కొరింథీ 12:1. And that language is the language which will be in heaven when you go. ఆ యొక్క భాష మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండడాన్ని మీరు చూస్తారు. But God makes you speak the heavenly language here itself. అయితే ఇక్కడ ఉండగానే పరలోకపు భాషను మీరు మాట్లాడేలా దేవుడు చేస్తారు. And finally God gives you the tongues of men when he makes you speak in new tongues. చివరిగా మీరు క్రొత్త భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనుషుల భాషలతో కూడా మీరు మాట్లాడగలిగేలాగా దేవుడు చేస్తారు. When God makes you speak in the tongues of men according to 1 Corinthians 13. మొదటి కొరింథీ పత్రిక 13వ వచనం ప్రకారం మనుషుల భాషలతో మీరు మాట్లాడేలా దేవుడు చేసి ఉన్నప్పుడు God will unite you with everyone. దేవుడు మిమ్మల్ని అందరితో ఐక్యపరుస్తారు. You will have peace in your family. మీరు మీ కుటుంబంలో శాంతిని కలిగి ఉంటారు. Peace in your working place. పనిచేసే స్థలంలో శాంతి ఉంటుంది. Unity amongst other servants of God and in the place of worship. ఇతర దైవజనులతో ఆరాధన చేసే స్థలంలో కూడా మీరు శాంతిని కలిగి ఉంటారు. God is going to give you such tongues tonight. అటువంటి భాషలను దేవుడి రాత్రి మీకు ఇవ్వనయ్యున్నారు. So that none of your prayers will fall on the ground. తద్వారా మీలో ఎవ్వరి ప్రార్థనలు నేల మీద పడిపోవు. I saw the vision as to how our prayers get answered by God. దేవుని ద్వారా మన ప్రార్థనలకు జవాబు ఎలా వస్తుందనే సంగతిని దర్శనం ద్వారా దేవుడు నాకు చూపించారు. It's found in Revelation 8:3-5. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఆ వచనాలు మనం చూడగలుగుతాం. And Revelation 5 and verse 8. ప్రకటన 5:8వ వచనములో కూడా When the Holy Spirit makes you pray to God, పరిశుద్ధాత్ముడు మీరు దేవునికి ప్రార్థన చేసేలా మిమ్మల్ని your నడిపించినప్పుడు prayers goes as an incense to God. మీ ప్రార్థనలు దేవుని చెంతకు ఒక ధూపము వలె వెళ్ళనయ్యున్నాయి. And 24 elders receive your prayers in golden vessels. బంగారు పాత్రలలో 24 పెద్దలు ఆ యొక్క ప్రార్థనలను స్వీకరిస్తారు. And they offer it to Jesus. వారు వాటిని యేసుకు సమర్పిస్తారు. And before the throne of Jesus, ఆ యొక్క యేసు సింహాసనం ఎదుట there is an altar ఒక బలిపీఠం ఉంటుంది. where the blood of Jesus is interceding for you. అచ్చట యేసు రక్తం మీ కొరకై విజ్ఞాపనము చేయిచూ ఉంటుంది. And your prayers and the blood of Jesus unite together. మీ ప్రార్థనలు అలాగే యేసు యొక్క రక్తము కూడా మిశ్రితమవుతాయి. Your incense and the blood of Jesus unites together. మీ యొక్క ధూపము యేసు యొక్క రక్తము రెండును కూడా కలుపబడతాయి. And it becomes a fire. అవి అగ్ని వలె మార్చబడతాయి. It becomes fire. అవి అగ్ని వలె మార్చబడతాయి. When your prayers through the tongues of the Holy Spirit goes to God as an incense and it mixes with the blood of Jesus which is interceding for you, it becomes fire in heaven. ధూపం వంటి మీ యొక్క ప్రార్థనలు మీ కొరకై విజ్ఞాపనము చేయుచు ఉన్న యేసు యొక్క రక్తము మిశ్రితమైనప్పుడు అవి రెండు కూడా గొప్ప అగ్ని వలె తయారవుతాయి. And your answer from heaven comes as a fire. అప్పుడు పరలోకము నుంచి మీకు సంబంధించిన జవాబు అగ్ని వలె దిగి వస్తుంది. Amen. ఆమేన్. That's why when the disciples were praying in one accord in Acts 2:4, అందుచేతనే అపోస్తలుల కార్యం 2:4లో శిష్యులందరూ ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు God's answer came as a fire. దేవుని
యొక్క జవాబు అగ్ని వలె దిగి వచ్చి ఉన్నది. And they multiplied and increased. వారందరూ ఎంతగానో విస్తరించారు, వర్ధిల్లారు. When they prayed, miracles వారు happened. ప్రార్థించగా అద్భుతమైన కార్యములు జరిగాయి. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. All your prayers are going to be answered from today. మీ ప్రార్థనలన్నీ కూడా ఈ రోజు నుంచి జవాబు అందుకోబోతూ ఉన్నాయి. As God fills you with the Holy Spirit, దేవుడు మిమ్మును పరిశుద్ధాత్మ చేత నింపుచూ makes you ఉండగా pray in the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థించేలా The చేయుచుండగా answer will come as a fire from heaven. జవాబు పరలోకము నుంచి అగ్ని వలె దిగి వస్తోంది. My dear brother and sister who has Jesus in your heart, నా ప్రియ సోదరుడా సోదరి, యేసుని మీ హృదయములో కలిగి ఉన్నవారు, you are not an orphan. మీరు అనాథలు You కారు. are not an orphan. మీరు అనాథలు You కారు. are not an orphan. మీరు అనాథలు కారు. You will have answers to your prayers every day మీరు ప్రతి రోజు కూడా మీ ప్రార్థనలకు జవాబును కలిగి ఉంటారు. as you shine for God's glory. మీరు దేవుని మహిమ కొరకై ప్రకాశించుచూ ఉండగా Tonight, give your heart to Jesus. ఈ రాత్రి మీ హృదయాన్ని యేసుకు And సమర్పించండి. as your prayers are answered, మీ ప్రార్థనలకు జవాబు వస్తూ ఉండగా every one of your tears will be wiped away. మీలో ప్రతి ఒక్కరి కన్నీరు కూడా Your తుడిచివేయబడుతోంది. sorrow will turn into మీ joy దుఃఖమంతయు సంతోషముగా మార్చబడుతోంది. because God has account of all your tears. ఎందుకనగా దేవుడు మీ కన్నీరంతటిని కూడా పూర్తిగా లెక్కించి ఉన్నారు. Psalm 56:8. 56వ కీర్తన 8వ వచనం. Never allow even one tear to fall on the ground. ఒక్క కన్నీటి బొట్టు కూడా నేల మీద ఆయన పడిపోనివ్వరు. When you sow in tears, you will reap with joy. మీరు కన్నీళ్లతో విత్తనం వేసినప్పుడు సంతోష గానముతో పంట కోసే Do వారవుతారు. not be afraid. భయపడకండి. There's somebody to pray for you. మీ కొరకు ప్రార్థన చేసే వారొకరున్నారు. That's the Holy Spirit. అది ఏ పరిశుద్ధాత్ముడు. You're going to take that somebody into your heart tonight. ఆ వ్యక్తిని రాత్రి మీరు మీ హృదయములోనికి స్వీకరించనయ్యున్నారు. He's going to come into you right now. ఆయన ఇప్పుడే మీలోనికి రానయ్యున్నారు. And every shame that you have gone through will turn into praise and honor. మీరు అనుభవించిన ప్రతి అవమానమంతయు కూడా పూర్తిగా కీర్తిగా ఘనతగా ఖ్యాతిగా మరల్చబడనయ్యున్నాయి. Zephaniah 3:9 says so. జెఫనియా 3:9 ఆ రీతిగా చెప్తోంది. Zechariah 9:12 says you will get double. జకరియా 9:12 ఏం చెప్తుందంటే మీరు రెండింతలుగా పొందుకుంటారు. Isaiah 61:7 says యెషయా 61:7 ఏమని for చెప్తోందంటే your shame you will have double honor. మీ అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారు. As the Holy Spirit prays through you, పరిశుద్ధాత్ముడు మీ ద్వారా ప్రార్థిస్తూ ఉండగా no tear will go unanswered. ఏ కన్నీరు కూడా జవాబు రాకుండా మిగిలిపోదండి. No shame will go uncompensated. ఏ అవమానము కూడా తిరిగి మరలా మీకు ఘనతగా అనుగ్రహించబడకుండా మిగిలిపోదు. You'll be more than a conqueror in this world through the one who makes you shine. మిమ్మును ప్రకాశింపచేసే వాని ద్వారా మీరు ఈ లోకములో అధికమైన విజయమును పొందిన వారవుతారు. Do not be afraid. భయపడకండి. How to receive God the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని ఎలా స్వీకరించాలి? Jesus said, ask. యేసు చెప్పారు, అడగండి. Ask. అడగండి. Ask my children. నా బిడ్డలారా అడగండి, I will come to you. నేను మీ యొద్దకు The వచ్చేదను. Holy Spirit will come to you. పరిశుద్ధాత్ముడు మీ చెంతకు And వస్తాడు. your sorrow will turn into మీ joy. దుఃఖమంతయు సంతోషముగా Your మార్చబడుతోంది. sorrow will turn into joy. దుఃఖమంతా సంతోషంగా మార్చబడుతోంది. Your sorrow will turn into joy. దుఃఖము సంతోషముగా మార్చబడుతోంది. Jesus loves you. యేసు మిమ్ములను ప్రేమిస్తున్నారు. Are you ready to receive God the Holy Spirit within you? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలోనికి మీరు స్వీకరించడానికి ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నారా? You must say, I am a star. మీరు చెప్పాలి, నేను I am a నక్షత్రం. star. నేను ఒక నక్షత్రము. I am God's star. నేను దేవుని నక్షత్రము. I am God's star. నేను దేవుని నక్షత్రమును. I am not going to stop shining. నేను ప్రకాశించడం ఆగిపోవడం అనేది జరగదు. I am not going to fall. నేను ఇక పతనం కాను. Jesus is going to make me shine and shine and shine, and I will enter into heaven shining. నేను ప్రకాశించేలా 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 యేసు చేస్తారు. నేను ప్రకాశిస్తేనే పరలోకములోనికి ప్రవేశిస్తాను. No devil can stop me. ఏ అపవాది నన్ను ఆపలేడు. No wicked man can stop me. ఏ దుష్టుడు నన్ను ఆపలేడు. No sin can stop me. ఏ పాపము నన్ను ఆపలేదు. Nothing. ఏదియు కూడా. No sorrow can stop me. ఏ విచారము నన్ను I am ఆపలేదు. going to be a star. నేను ప్రకాశించే నక్షత్రం వలె ఉంటాను. Everybody is going to receive the Holy Spirit tonight. ప్రతి ఒక్కరి రాత్రి పరిశుద్ధాత్మను స్వీకరించను. None of you will fall, మీలో ఏ ఒక్కరు కూడా పడిపోరు. because the Holy Spirit will come into you. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మీ లోనికి వస్తారు. In the year 1990, 1990 my సంవత్సరంలో father had a heart attack మా తండ్రి గారికి గుండెపోటు and వచ్చింది. his legs failed. ఆయన యొక్క కాళ్ళు పడిపోయాయి. He could not walk when he came home.
అది ఇంటికి వచ్చినప్పుడు నడవలేని పరిస్థితుల్లోకి వచ్చేసారు. And he was sitting in his bed and crying and crying and crying. ఆయన పడక మీద కూర్చుని ఎంతగానో రోదిస్తున్నారు. And he said, "Is this the end of my life, Lord? నా జీవితానికి ప్రభువా ఇదే అంతమా అన్నట్టుగా Am అనుకుంటున్నాను. I going to stop shining, Lord? నేను నీ కోసం ప్రకాశించడం ఆపివేస్తానా ప్రభువా Am అనుకుంటున్నాను. I going to sit in this bed and die?" నేను ఈ పడక మీద ఇలాగే కూర్చుని ఇలాగే చనిపోతాను అనుకుంటూ ఉన్నారు. I have gone around the world and comforted my beloved brothers and sisters. నేను ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి నా ప్రియ సహోదర సహోదరులు ఎంతమందినో ఆదరించాను. Am I going to be lame here afterwards? ఇక మీదటి నుంచి నేను కేవలం అవిటివానిగా ఇలాగే ఉండిపోతానా? Am I going to stop shining? నేను ప్రకాశించటం ఇక ఆపివేస్తానా? He cried for months together. నెలల కొలది ఆయన లాగున రోదించారు. One day morning, ఒక రోజు ఉదయ కాలమున as he was reading the Bible, ఆయన బైబిల్ చదువుకుంటూ ఉండగా suddenly the Holy Spirit came. అకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Like a person he came. ఒక వ్యక్తి వలె ఆయన రావడం He జరిగింది. said, "No, my son, you're not going to stop shining. ఆయన అన్నారు, నా కుమారుడా నువ్వు ప్రకాశించడం ఆగిపోవడం జరగనే It is జరగదు. I who makes you shine. నిన్ను ప్రకాశింప చేయువాడను నేనే. Now get up, ఇప్పుడు పైకి లెగు. get up ఇప్పుడు పైకి లెగువు. and walk." నడువు అన్నారు. My father said, "I can't move my legs." మా తండ్రి గారు నేను కాళ్ళు కదిపించలేను అంటున్నారు. He said, "I will help you. నేను నీకు సహాయం I చేస్తానన్నారు. will ఆయన. help you." నేను నీకు సహాయం And చేస్తానన్నారు. he touched his legs. ఆయన కాళ్ళను ఆయన It ముట్టుకున్నారు. received strength. బలముచ్చింది And కాళ్ళకు. he said, "Now stand." ఇప్పుడు లేచి నిలబడు అన్నారు ఆయన. My father said, "Lord, I will fall. మా తండ్రి గారు అన్నారు, ప్రభువా నేను కింద పడిపోతాను, I will fall." నేను పడిపోతాను ప్రభువా. He said, "No, ఆయన అన్నారు, లేదు I will hold you." నేను నిన్ను పట్టుకుంటాను. And he made him stand. నిలబడేలాగున చేశారు ఆయన. And he made him hold the wall. ఆ తర్వాత గోడను పట్టుకునేలా చేశారు And ఆయన. my father began to walk. మా తండ్రి గారు నడవడం ప్రారంభించారు. He began to walk again. ఆయన మరలా నడవడం He ప్రారంభించారు. began to walk again. మరలా నడవడం And ప్రారంభించారు. he walked out of that bed ఆ యొక్క మంచం మీద నుంచి లేచి నడిచారు. and started going around the world to preach the gospel again. దేవుని సువార్తను మరలా బోధించడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం చేయడం ప్రారంభించారు. Surely the Holy Spirit will help you. నిశ్చయంగా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం You will చేస్తారు. not fall. ఆయన మిమ్మల్ని He పడిపోని says, "I will help you in your weaknesses. మీ బలహీనతల్లో మీకు సహాయం చేస్తానని ఆయన సెలవిస్తున్నారు. I will teach you. నేను మీకు ఉపదేశం I will చేస్తాను. sit with you and teach you." నేను మీతో కూర్చొని మీకు నేను నేర్పిస్తాను. When I failed in my exams నా పరీక్షల్లో నేను ఓటం in పాలైనప్పుడు the first year of my degree, నా డిగ్రీ యొక్క మొదటి సంవత్సరంలో when I gave my life to Jesus after that, నా జీవితాన్ని ఆ తరువాత నేను యేసుకు సమర్పించినప్పుడు Jesus filled me with the Holy Spirit. యేసు నన్ను పరిశుద్ధాత్మ చేత నింపారు. And the joy of the Holy Spirit filled me. పరిశుద్ధాత్మ యందలి ఆనందం నన్ను నింపివేసింది. Fear about the future left me. భవిష్యత్తుకు సంబంధించిన భయం నన్ను And the విడిచిపెట్టేసింది. Holy Spirit spoke to me. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడారు. He said, "My son, ఆయన అన్నారు, నా I కుమారుడా am going to be your only friend from today. ఇక మీద నుంచి నేను మాత్రమే నీకు స్నేహితుణ్ణి. You had many friends. నీకు చాలా మంది స్నేహితులు They ఉన్నారు. will all go away. వారందరూ వెళ్ళిపోతారు. I will be your only friend. నేను నీకు ఏకైక స్నేహితునిగా I will ఉంటాను. be your only friend. నేను ఏకైక స్నేహితునిగా I'll be ఉంటాను. your only friend." నేను నీకు ఏకైక స్నేహితునిగా నీకుంటాను. From that day, ఆ రోజు when మొదలుకొని I had to study, నేను చదువుకోవాల్సి I వచ్చినప్పుడు put a chair by my side నేను నా ప్రక్కనే కుర్చీ వేసేవాడిని. and said, "Holy Spirit, చెప్పేవాడిని, పరిశుద్ధాత్ముడా, the Spirit of Jesus, యేసు యొక్క ఆత్మ come and sit with me." వచ్చి నాతో కూడా The కూర్చోండి. Bible says in Colossians 2:3, కొలస్సీ 2:3 బైబిల్ ఏం "In చెప్తోందంటే, you are hid treasures of wisdom and knowledge." నీయందు జ్ఞాన సంపదలు గుప్తములు I అయ్యున్నవి. want little treasure, నాకు కొంచెం నిధి కావాలి, little treasure. కొంచెం నిధి నాకు కావాలి. And he would come. ఆయన వచ్చేవారు. Literally, I would feel his presence. అక్షరాల ఆయన సన్నిధిని నేను అనుభూతి చెందేవాడిని. And he would teach me. ఆయన నాకు I నేర్పించేవారు. would understand all the physics, నేను ఆ ఫిజిక్స్ అంతా అర్థం చేసుకునేవాడిని. atomic physics, అటామిక్ ఫిజిక్స్, thermodynamics, థర్మోడైనమిక్స్, all the maths. ఆ యొక్క లెక్కలన్నీ It would కూడా be amazing. మహా అద్భుతంగా అనిపించేది. And I would lay my hands on that page and say, "Thank you, Jesus, for putting it into my mind." ఆ తర్వాత పేజీ మీద చేయించి, ప్రభువా వీటన్నిటి నా మనసులో ఉంచినందుకే వందనములని We చెప్పేవాడిని. would talk to each other. ఒకరితో ఒకరు That's మాట్లాడుకునేవారు. how I studied. ఆ రీతిగా నేను చదువుకోవడం జరిగింది. And when I wrote my exams and the exams results came, నేను పరీక్షలు రాసినప్పుడు పరీక్షలకు ఫలితాలు వచ్చాయి. in the convocation they gave me a gold medal. పట్టభద్రులుగా చేసే రోజున బంగారు పతకం నాకు ఇచ్చారు. And the degree started.
డిగ్రీ ఆరంభించబడ్డాయి. Today I am giving degrees, engineering degrees, agriculture degrees to thousands of people. ఈ రోజున నేనే వేల మందికి ఇంజనీరింగ్ లోను వ్యవసాయంలోను డిగ్రీలు ఇస్తూ The ఉన్నాను. Holy Spirit will be your friend పరిశుద్ధాత్ముడు మీకు స్నేహితునిగా from ఉంటారు. today. ఈ రోజు మొదలుకొని And He will guide you to excel in your job, మీ ఉద్యోగంలో శ్రేష్టత పొందేలా నడిపిస్తారు ఆయన. excel in your studies. మీ విద్యలో శ్రేష్టత He will పొందేలా, tell you what you should do in your family life for your spouse and your children. మీ జీవిత భాగస్వామి కోసం, బిడ్డల కోసం, కుటుంబంలో మీరు ఏం చేయాలో ఆయనే మీకు తెలియచేస్తారు. He will make you prophesy to your children. మీ బిడ్డలకు మీరు ప్రవచనం చెప్పేలా ఆయనే చేస్తారు. And your children will become godly children. మీ బిడ్డలు దైవీకమైన బిడ్డలు అవుతారు. Yes, they will respect you because you will have the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండడం ద్వారా వారు మిమ్మును గౌరవిస్తారు. You will show the ways to success to your people who are working with you in the office. మీతో కూడా ఆఫీసులో పనిచేస్తున్న వారికి విజయవంతమైన మార్గాలు మీరు చూపిస్తారు. God will show you what to do. ఏం చేయాలో దేవుడు మీకు చూపిస్తారు. And your office will prosper. మీ యొక్క ఆఫీసు వర్ధిల్లుతోంది. And you will be honored in your office. మీరు మీ ఆఫీసులో You ఘనపరచబడతారు. will never be fired. మీకెప్పుడు చీవాట్లు రావు. You will never fall. మీరెప్పుడు పడిపోరు. Your job will never fall. మీ ఉద్యోగం ఎప్పటికీ మీరు కోల్పోరు. You can make your company prosper. మీరు మీ కంపెనీని వర్ధిల్లింప చేసేవారు You అవుతారు. can make your nation prosper. మీరు మీ దేశమును వర్ధిల్లింప చేసేవారు You can అవుతారు. make your state prosper. మీరు మీ రాష్ట్రాన్ని వర్ధిల్లింప చేసేవారు But అవుతారు. hearing the voice of God for your leaders, మీ యొక్క నాయకుల కొరకైన దేవుని స్వరమును ఆలకించుట ద్వారా, guiding them through the Holy Spirit. వారిని పరిశుద్ధాత్మ చేత నడిపించడం ద్వారా, Yes, you can be a star. అవును మీరు నక్షత్రము వలె ఉండవచ్చును. You are called to be God's star. మీరు దేవుని నక్షత్రంగా ఉంచబడ్డానికి Now పిలువబడ్డారు. open your heart. హృదయాన్ని తెరవండి. Open your heart. హృదయాన్ని తెరవండి. Let's all cry to Jesus to fill us with His Spirit. యేసు మనల్ని తన ఆత్మ చేత నింపాలని మనం యేసుకి ఇప్పుడే మొర్ర The పెడదాం. Holy Spirit is coming right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే దిగి వస్తూ ఉన్నారు. The Holy Spirit is filling us right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మనల్ని నింపుచూ ఉన్నారు. Open your heart and cry. హృదయాలు తెరిచి మొర్ర పెట్టండి. Say, thank you, Lord, you made me, you called me to be your star. చెప్పండి ప్రభువా, మీరు నన్ను మీ నక్షత్రంగా ఉంచి నిమిత్తమే పిలిచి ఉన్నారు. Now fill me with thy Holy Spirit. ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి. I want to shine. నేను మీకోసం I want to ప్రకాశించాలి. shine. నేను మీకోసం I want to ప్రకాశించాలి. hear your voice. నేను మీ స్వరాన్ని I ఆలకించాలి. want to pray hearing your voice. మీ స్వరాన్ని వింటూ నేను I ప్రార్థించగలను. want answers. నాకు జవాబులు I కావాలి. want honor in the same place that I have gone through shame. నేను ఎక్కడైతే అవమానాన్ని అనుభవించానో అక్కడే మరలా ఘనత పొందాలని I కోరుచున్నాను. want joy in the same place where I went through sorrow. నేను ఎక్కడైతే విచారము గుండా వెళ్ళి ఉన్నానో మరలా అదే స్థలంలో నాకు సంతోషం కావాలి. Fill me with thy Holy Spirit. నన్ను మీ పరిశుద్ధాత్మ చేత నింపండి. Everybody say, fill me with the Spirit of Jesus. ప్రతి ఒక్కరు చెప్పండి, యేసు ఆత్మ చేత నన్ను నింపండి. Transform me into the image of Jesus. యేసు యొక్క స్వరూపంలోనికి నన్ను The రూపాంతరం Holy చెందించండి. Spirit is filling you right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నింపుచూ ఉన్నారు. He is filling you right now. ఆయన మిమ్మల్ని ఇప్పుడే నింపుచున్నారు. Right now. ఇప్పుడే Right now. ఇప్పుడే God is coming into you. దేవుడు మీలోనికి వచ్చుచూ ఉన్నారు. Manjula, మంజుల, you have lost your husband. మీరు మీ భర్తను You are కోల్పోయారు. in great agony. మీరెంతో ఆవేదనలో But ఉన్నారు. the Holy Spirit of God is coming into you right now. అయితే దేవుని పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీలోనికి వచ్చుచూ He ఉన్నారు. will lead you. ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. He will lead the members of your home. ఆయన మీ కుటుంబ సభ్యులను నడిపించేవానిగా ఉంటారు. Open your mouth నోరు తెరవండి. and cry. మొర్ర పెట్టండి. Everybody cry. ప్రతి ఒక్కరూ మొర్ర పెట్టండి. Next 10 minutes, don't look at anything else. రాబోతున్న 10 నిమిషాలు దేని వైపు ఎవరి వైపు Don't చూడకండి. look here and there. ఇటు అటు ఏమాత్రం This చూడకండి. is the moment to cry, ఇది మొర్ర పెట్టే to సమయం. receive God, దేవునిని the స్వీకరించడానికి, Holy Spirit, పరిశుద్ధాత్మను the స్వీకరించడానికి, Holy Spirit. పరిశుద్ధాత్మను But స్వీకరించడానికి. Jesus will be with you forever. కానీ నిరంతరము యేసు మీతో కూడా Let your ఉంటారు. power flow through their hands now. మీ శక్తి వారి హస్తాల ద్వారా ఇప్పుడు ప్రవహించును గాక. Hold on to their hands, Lord. వారి చేతులు చేపట్టుకోనండి ప్రభు. Father, hold on to their hands, Lord. తండ్రి వారి చేతులను చేపట్టుకోనండి ప్రభు. You will never leave them. మీరెప్పటికి వారిని You విడువరు. will never forsake them. మీరెప్పటికి వారిని ఎడబాయరు. Always speak to them and say, you are my star, my darling daughter, my darling son. ఎల్లప్పుడు కూడా మీరు వారితో మాట్లాడుతూ నా ప్రియమైన కుమారి కుమారుడా నీవు నక్షత్రం అని చెప్తూ ఉండండి. Let them hear your voice. వారు మీ స్వరాన్ని వినాలి Let ప్రభువా. them hear your voice. వారి
వారి మీ స్వరాన్ని వినాలి Let them ప్రభువా. hear your voice. వారి మీ స్వరాన్ని In వినగలగాలి their ప్రభువా. spirit, let them hear your వారి voice. ఆత్మలో వారి మీ స్వరాన్ని వినగలగాలి In ప్రభువా. Jesus' name. యేసు నామములో Let your mighty Holy Spirit fire come now. మీ బలమైన పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఇప్పుడే వారి మీదకు వచ్చును గాక. Fill them with the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని ఇప్పుడే మీరు నింపండి. Let the heavenly fire come from heaven now. పరలోకపు అగ్ని ఇప్పుడే వారి మీదకు దిగి వచ్చును గాక. And burn every sorrow of the past. గత కాలానికి సంబంధించిన విచారం అంతని పూర్తిగా దహించి వేయును And గాక. fill them and make them a shining star. వారిని నింపండి ప్రభువా, ప్రకాశించే నక్షత్రముల వలె వారిని చేయండి. With the fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని The ద్వారా, fire of God's love. దేవుని యొక్క ప్రేమ అగ్ని ద్వారా. Thank you for doing it, Lord. అలా చేయించినందుకే వందనం. Praise the ప్రభువును Lord. స్తుతిస్తూ ఉండండి. Praise the Lord. ప్రభువును స్తుతిస్తూ ఉండండి. God has blessed you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. God has blessed you.